హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇంటి లగ్నం అయితే చూసాం కదా. ఇప్పుడు మా ఇంటికి స్లాబ్ అయితే పోస్తున్నామండి. మేము ఇంటి లగ్నం చేసేటప్పుడు వచ్చాము, తర్వాత స్లాబ్కి అయితే ఇప్పుడు వచ్చినాం అనమాట. మధ్యలో ఎప్పుడూ రాలేదు. మా వారైతే 1 or 2 times వచ్చి చూసుకొని అయితే వచ్చారనమాట. ఈ స్లాబ్ వేసే ముందు మనము బేస్ ఎలా అయ్యింది, కాస్ట్ ఎలా అయ్యింది, ఎంత బేస్ లేపారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. లాస్ట్ వరకు అయితే చూడండి. మా ఇంటికి స్థలం అయితే చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. జేసీబీ పెట్టి క్లీన్ చేయించాము. జేసీబీతోనే హోల్స్ అయితే కొట్టించాము. హోల్స్ అంటే దొంకలు అయితే కొట్టించాము అనమాట. మనం బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి. స్ట్రాంగ్గా వేసుకుంటే ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బేస్ కానీ స్ట్రాంగ్గా వేసుకోకపోయినా అనుకో ఇల్లు కూడా చాలా రోజులు అయితే ఉండదు అనమాట. కింద బేస్ అయితే మాకు సైట్ చాలా కిందకైతే ఉన్నింది. ఫ్రంట్ హౌస్ చూసుకొని మా సైడ్ చూసి చాలా కిందకు ఉన్నింది. దీనికన్నా హైట్ లేవాలి అని చెప్పి బేస్ అయితే స్ట్రాంగ్గా వేయిస్తూ ఉన్నాము. ఓన్లీ స్లాబ్ అని చెప్పి కింద బేస్ బాగా మట్టితో బాగా కవర్ చేసి మొత్తం స్లాబ్గా పోసుకొని బిట్లుగా పోసుకుంటూ అయితే వచ్చారు. అసలు డే టైం అని కూడా కాదు, నైట్ టైం కూడా వాళ్ళు పని చేస్తూనే ఉన్నారనమాట. చాలా ఇప్పుడైతే గోడలు అయితే కడుతున్నారు. ఆ గోడలు ఇల్లు అనుకోబోతారు, ఇల్లు కదండి, అవి బేస్ కండి. ఒక మనిషి హైట్ కన్నా ఇంకొద్ది హైట్ అయితే లేస్తుంది. బేస్ ఇంత స్ట్రాంగ్గా వేస్తేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పారు. మా బేస్ చూసారంటే ఒక ఇల్లు కట్టేసినట్టే అనిపిస్తుంది. అంటే ఒక ఫ్లోర్ అయిపోయింది అన్నట్టే అనిపిస్తుంది. అంత బేస్ లేసిందనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు చూడండి ఎలా వాటర్ పడుతున్నారో, ఎలా గోడలు కడుతున్నారో ఎండకి. ఇంకా కట్టిన వరకు ఇసుక అయితే పోసేస్తున్నారనమాట. ఇసుక పోసేసి బాగా జేసీబీతో బాగా అదిమేస్తే బాగా కూర్చుకుపోవాలి అని చెప్పారు. అంతా చూడండి అంత ఇసుక అయితే పోసేస్తున్నారు. తర్వాత ఇప్పటి నుంచి అయితే గోడలు అయితే లేస్తాయి. గోడలు అవ్వగానే ఇంకా మోల్డింగ్ అయితే చేస్తాము అన్నారు. చూడండి గోడలు అయితే కట్టేసిన వెంటనే ఇంకా మోల్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మోల్డింగ్లోకి వెళ్దామా. మోల్డింగ్ వెళ్తే ముందు ఫస్ట్ నేను వినాయకుడిని అయితే పూజించుకుంటున్నాను. వినాయకుని పూజ చేసుకొని మనకి మోల్డింగ్ పోసే మిషన్ ఉంది. ఆ మిషన్ కూడా పూజ చేపిస్తున్నాము. చూడండి మా అత్త దగ్గర అయితే ఇచ్చానమాట పూజ చేయమని చెప్పి. నేను పైన అయితే పూజ చేస్తా ఉన్నాను అనమాట. పూజ చేసేసి ప్రతి ఒక్కరూ టెంకాయ అయితే కొట్టేశారు. టెంకాయ కొట్టేసి ఇంకా మేము దేవుడికి అయితే హారతి ఇస్తూ ఉన్నామంట. హారతి ఇచ్చేటప్పుడు మాకు ఏ ఆటంకం రాకుండా గబాన్ మోల్డింగ్ అయిపోవాలి, దేవుడా ఏ ఇబ్బంది రాకూడదని చెప్పుకొని హారతి అయితే ఇచ్చేస్తాను అనమాట. హారతి ఇచ్చిన తర్వాత అందరూ తలా ఒక టెంకాయ అయితే కొట్టారు. టెంకాయ కొట్టేసిన వెంటనే మనకి స్లాబ్లో కావాల్సినటువన్నీ కలిపి అయితే ఆడ పెట్టారు. ఇసుక, సిమెంటు, గులకరాలు అవన్నీ మన బేస్లో అయితే అంటే ఆడ మోల్డింగ్లో అయితే వేసినాం. మోల్డింగ్లోకి ఇంకా అందరము తలా ఒక చెయ్యి అయితే వేసేసామన్నమాట. తలా ఒక చెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మా ఇంటి స్లాబ్ ఉంది కదా, ఎలా చేశారో అనేది కరెంటు కూడా అంతా బిగించారు. మొత్తం పైనుంచి చూసేదానికి చాలా లైట్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. పైనుంచి చూస్తే ఎంత బాగుందంటే ఇంకా ఇల్లంతా రెడీ చేసి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందని అర్థమైపోయింది. ఇంకొక చిన్న విషయం ఏం తెలుసా, ఏంటంటే మా ఇంటి పక్కనే ఒక తోట అయితే ఉందన్నమాట. ఏంటి ఆ తోట అనుకుంటున్నారా? చెప్తాను. వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఫేవరెట్ అండి. తులసి తోట అయితే ఉందన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఉంది తెలుసా. అసలు వాళ్ళు పెరుగుతూ ఉంటే స్మెల్ అయితే చాలా బాగుందన్నమాట. అంత బాగా వాసన అయితే వస్తూ ఉన్నింది. ఎంత పెద్ద తోట తెలుసా, చాలా పెద్దది. ఇంటి పక్కనే ఉండడం అంటే చాలా లక్ అనమాట. తులసి తోట ఇంతగా ఉందన్నమాట. ఇంకా మోల్డింగ్ అయితే ఇంకా వెళ్ళి పోస్తారు. ఇంకా మీరు కూడా వినండి ఎంతమంది వచ్చారు ఎంత అనేది చూపిస్తాను చూడండి. మోల్డింగ్ పోసే మిషన్కి అయితే పూజ చేశాం కదా, అది చూడండి. అప్పుడైతే ఎంతమంది మనుషులు ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. లిఫ్ట్ ఉంది చూడండి. దానికి ఎంత పోసేస్తే అంత క్వాలిటీ పోసేసుకొని ఇంకా లిఫ్ట్ ద్వారా అయితే పైకి అయితే వెళ్తుందన్నమాట. పైకి వెళ్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు స్లాబ్ మీద అయితే పోసేస్తారనమాట.
ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు చాలా తక్కువ ఉన్నారండి. మా వదిన వాళ్ళు ఇలా ఇది స్లాబ్ పోసేటప్పుడు అయితే ఎంతమంది ఉన్నారంటే దాదాపు 25 మెంబర్స్ ఆర్ 30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ఒక 15 మెంబర్స్ అయితే ఉంటారనమాట. 15 మెంబర్స్ కూడా ఇంకా తక్కువే ఉంటారు. అలా అయితే చేస్తూ ఉన్నారనమాట. చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తున్నారండి. టిఫిన్ సెక్షన్ అయ్యే లోపలే సగం అయితే అయిపోయింది, అంటే కొద్దిగా సగం అయితే కంప్లీట్ అయిపోయింది. అంత ఫాస్ట్గా అయితే పనిచేస్తూ ఉన్నారనమాట. అవును, స్లాబ్కి ఎంత ఇసుక, ఎంత గురకరాళ్ళు, ఎంత సిమెంట్ పోసినారో మాకు చెప్పలేదే అనుకోకండి. చెప్తాను వెయిట్ అండ్ సీ. మీకోసమే కదండి. ఇంకా వచ్చినంటే సిమెంటు ఒక బస్తా అయితే పోస్తారనమాట. గురకరాళ్ళు 5 బకెట్లు, ఇసుక 4 అయితే పోస్తారనమాట. అది స్లాబ్ హాఫ్ మోల్డింగ్ అయితే అయ్యిందండి. ఇంకా టిఫిన్ తినడానికి అయితే వచ్చారు. టిఫిన్ అయితే మందే అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసాము. టిఫిన్ తినడానికి 20 మినిట్స్ అయితే తీసుకున్నారు. తర్వాత యథాప్రకారంగా ఇంకా వాళ్ళ పనిలోకి అయితే వచ్చేసారనమాట. టిఫిన్కి ముందు హాఫ్ అయితే పోసారు కదా, ఇంకా హాఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారండి. ఎక్కువ మంది కూడా లేదు, చూస్తున్నారు కదా, చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఎక్కడ రచ్చలు పడలేదు, వాళ్ళ పాటుకు వాళ్ళు చేసేసుకుంటూ ఉన్నారనమాట ఫాస్ట్గా. చూడండి, ఇంటి పక్కనే తోట, చాలా స్మెల్ వస్తుంది. టైం చూసారా, 11:09 అనమాట. మోల్డింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయి వస్తుంది. ఒక 20 మినిట్స్ అయితే ఉంటుందని చెప్పారు అనమాట. వాళ్ళైతే స్లోగా, అంటే అయిపోయి వస్తుంది, స్టెప్స్ దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళు స్లోగా అయితే చేస్తూ ఉన్నారు. మేమైతే ఇంకెన్ని బస్తాలైనా ఎంత ఇసుక అయిందని చూసేసుకుంటూ ఉన్నాం అనమాట. చూసేసుకొని ఇంకా వాళ్ళు తెచ్చినటువన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నారు. ఇంకా కాస్ట్ ఎంత అయిందో రివీల్ చేస్తున్నాను. ఏమంటే మాకు బేస్కి 12 lakhs అయితే అయ్యిందనమాట. బేస్ అంత స్ట్రాంగ్గా వేయించాము. ఇప్పుడు స్లాబ్ వరకు అయితే 20 అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా అందరూ వాళ్ళు నీట్గా అయితే సర్దేసుకున్నారు. నేను కూడా మా వారైతే బయలుదేరుతున్నాము. ఓకే, బాయ్.